వేసేస్తే పోయేదని కొంతమంది వేసారు. కొంతమంది ఏమో ఎయిర్పోర్ట్ లో కూర్చొని ఏం చేశాడు, కోడికత్తి శ్రీనితో కోడికత్తి డ్రామా ఆడాడు. చెయ్యి మీద పొడిపించుకున్నాడు. పొడిపించుకొని ఏం చేశాడు, ఆ శ్రీను మన సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి అంటాడు, ఈ జగన్మోహన్ రెడ్డి కాఫీ తాగినప్పుడు నాకు కోడికత్తితో పొడమన్నాడండి ఓట్ల కోసం అని చెప్పాడు. ఇప్పుడు 30 రోజుల్లో ఎలక్షన్ వస్తుంది, నేను రాయితో కొట్టించుకున్నాడు. నేను అయ్యన్న పాత్ర కొడుగ్గా ఇక్కడికి వచ్చి ఏమంటున్నాను, మాధవ నగరానికి 1,32,00,000 రూపాయలు తీసుకొచ్చామమ్మా ఓటేయండి అని అడుగుతున్నాను. రేపు ఉదయం 6 ఓట్లు వేయండి ఓటేయండి అని అడుగుతున్నాను. అంతేకాని కత్తితో పొడుచుకొని రమ్మంటారా, లేకపోతే రాయితో కొట్టించుకొని రమ్మంటారా? ఇలాంటి దరిద్రపు రాజకీయం ఎవడన్నా చేస్తాడమ్మా? ఎవడన్నా మళ్ళీ మళ్ళీ రాయలతో కొట్టించుకోవడం, కత్తితో పొడిపించుకోవడం, బాబాయిని చంపేసి చెల్లిని చంపేసి అమ్మని చంపేసి మళ్ళీ వచ్చి నాకు ఓటేయండి అని అడిగితే ఇంకా అది నాయకుడు ఎలా అవుతాడు, మోసగాడు అవుతాడు కానీ అని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను. వాళ్ళ చెల్లి మన వీడియో చూసారా మీరు? వాళ్ళ చెల్లిది ఏమంటుంది, కొంగు పెట్టుకొని అడుగుతున్నాను, మా అన్నయ్య చంపాడు మా బాబాయిని, నాకు ఓటేయండి అని వాళ్ళ చెల్లి అడుగుతుంటే ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి అంటాడు, నా నమ్మకం నువ్వే జగన్ అంటాడు. వాళ్ళ చెల్లిని అనమని నా నమ్మకం నువ్వే అన్నయ్య అని, వాళ్ళ తల్లిని అమ్మను నా నమ్మకం నువ్వే నా కొడక అని ఎవరు అనలేరు. వాళ్ళ తల్లినట మనం ఫోన్ చేసి అంటాడట, నువ్వు లండన్ వెళ్ళిపో అర్జెంటుగా ఇక్కడ ఉండకని చెప్తున్నాడట. అంటే తల్లిని తరివేస్తావు, చెల్లిని తరివేస్తావు, మళ్ళీ బయటకు వచ్చి నేను మీ బిడ్డను అంటున్నావు. వీడి బిడ్డ కాదమ్మా క్యాన్సర్ గెడ్డ అని చెప్పి సందర్భంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, అయ్యన్న పాత్రను మొన్న ఎలక్షన్లో వద్దు అనుకున్నారు చాలా మంది. అనుకున్న తర్వాత ఈ 5 సంవత్సరాల్లో వీడు ఏం చేశాడా అంటే బూతులు తిడుతున్నాడు. మొన్న నాతవరంలో ఎవరు వచ్చి అడిగితే వాళ్ళు కొట్టెత్తున్నాడు. మొన్న అమ్మ ఎక్కడ ఇవాళ అంబేద్కర్ గారి జయంతి కాబట్టి నేను ఒకటి గుర్తు చేయదలుచుకున్నాను మీ అందరికీ. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశాడు, మన అందరి కోసం ఒక దారి చూపెట్టాడు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.